వేసి మీ దగ్గరకు వచ్చాను. 60 సంవత్సరాల నుంచి ఒక తెలంగాణ ప్రజలు ఏదైతే ఆకాంక్ష ఉందో అది ఈ రోజున నెరవేరింది. ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళ ఫలితం, అదేవిధంగా ఉద్యోగస్తులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, కళాకారులు కానివ్వండి, అందరూ కూడా యొక్క కృషి ఫలితమే, తెలంగాణ ప్రజల కృషి ఫలితమే ఇవాళ తెలంగాణ బిల్లు పాస్ అయింది. సీమాంధ్ర విడిపోయినప్పుడు కూడా విడిపోయినటువంటి అన్నదమ్ముల లెక్క మనం కలుసుందాం, అన్నదమ్ముల లెక్క కలిసి ఉండి రాబోయే టైంలో ఈ 2 రాష్ట్రాలను కూడా మలేషియా అదేవిధంగా సింగపూర్ లెక్క డెవలప్ చేసుకుందాం. రాబోయే టైంలో ఈ 2 రాష్ట్రాలకి మన దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ ఈ 2 రాష్ట్రాలు కూడా డెవలప్మెంట్ చేసి ఈ దేశానికి ఒక ఆదర్శంగా మనం చూపించుకుందాం. రాబోయే టైంలో మన తెలుగు జాతి అందరం కూడా విడిపోయినప్పుడు కూడా కలిసి ఉందామని కోరుకుంటున్నాను. ఈ తెలంగాణ ఆత్మ బలిదానం చేసుకున్న యువకుల ప్రతిఫలమే ఈ తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణ ఉద్యోగస్తులు మరి యువకులు, సంఘ నాయకులు, కవులు, కళాకారులు, జేఏసీలు 47 రోజులు చేసిన నిరసన దీక్షలో సాధించిన తెలంగాణ ఇది. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. అక్కడ పార్లమెంట్ లో డిమాండ్ చేసిన తర్వాత మరి సీమాంధ్ర వాళ్ళకు కూడా ప్యాకేజ్ కొరకు మరి హోమ్ మినిస్టర్ గారు జవాబు ఇవ్వడం జరిగింది. తెలంగాణకి ఎవరెవరు సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ మనసారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఈ రోజు లోక్సభలో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినందుకు మా అందరికీ ఎంతో సంతోషంగా కోరిక నెరవేరింది. నేను కూడా రేపు రాజ్యసభలో వచ్చినప్పుడు దానికి వెంటనే ఆమోదం తెలియజేసే అవకాశం నాకు వచ్చినందుకు నిజంగా నేను గర్వపడుతున్నాను.